నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఉషా గారు స్ట్రైట్ అవే ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఒకటి పర్సనల్, రెండోది ప్రొఫెషనల్. పర్సనల్ వచ్చి మరి నాగశౌర్య గారికి మ్యారేజ్ అయ్యి 1 year అయింది. కొత్త కోడలు ఎలా ఉంది ఏంటి, కొంచెం లేడీస్ టాక్ చేసుకుందాం. ఓకే, చాలా చాలా బాగుందమ్మా. అంటే నాకు ముందు నుంచి తెలుసు, 3 years నుంచి కూడా తెలుసు. అనుషా శెట్టి గారు ముందే తెలుసు మీకు? తెలుసమ్మా. ఓకే. అంటే కోడల కంటే కూడా కూతురు లాగానే నాకు. ఓకే. చాలా బాగుంటుంది. మమ్మ అనే పిలుస్తుంది, డాడీ అని పిలుస్తుంది. చాలా 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 క్యాపబుల్, చాలా మెచ్యూరిటీ. ఓకే. చాలా మెచ్యూరిటీ అంటే ఎలా చెప్తున్నారు? అంటే నాగశౌర్య గారి కంటే మెచ్యూర్డా? అంటే అట్లా అని కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అమ్మా. యాక్చువల్గా చెప్పాలంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓకే. శౌర్య దొరకటం అమ్మాయి అదృష్టం, అమ్మాయి దొరకటం శౌర్య అదృష్టం. ఫీల్ అవుతున్నా. నైస్ నైస్. చాలా రొటీన్గా ఉంది. ఇంకొంచెం కొత్తగా ఏమన్నా చెప్పండి కోడలు గారి గురించి. అంటే ఎవరినన్నా అడగండి, నేను అదే చెప్తాను. ఎందుకంటే ఏంటి ఏదో అంటారు కదా, అట్లాగా లోపల ఒకటి బయట ఒకటి అనేది ఉండదు నాకు శౌర్యకి ఇద్దరికి. అదే మాకు తెలిసిన అందరికీ తెలిసిన విషయమే. సో ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచే నేను ఏమైనా నేర్చుకోవాలేమో, కానీ నేను చెప్పేదేమీ లేదు. నా పెద్ద కోడలైనా నా చిన్న కోడలైనా, కోడలు అంటే నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. కూతుర్లుగానే నాకు డాటర్సే యాక్చువల్గా. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నా సన్సే నాకు అల్లుళ్ళ కింద లెక్క. మొత్తం లేడీస్ అంతా ఒక గ్యాంగ్ అయిపోయారు. అంతే, అది 100%. ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు నాతోటి, శౌర్యతోటి అయినా, మా పెద్ద బాబుతో ఉంటే అమ్మ ఇలా చేస్తున్నారు, అమ్మ ఇలా చేస్తున్నారని చెప్తారు వాళ్ళు అనమాట. సో మొత్తానికి పెద్ద కోడలు చిన్న కోడలు మీరు కలిసి ఒక రింగ్ కింద అయిపోయారు కదా. సో మీ పెద్ద కోడలు ఇప్పుడు ఐ గెస్ షీ ఈజ్ ఇన్ US. అవును. ఆవిడ ఏం చేస్తుంటారు? తను యాపిల్లో ఎంప్లాయ్. ఓకే. అనుషా శెట్టి గారు ఇంటీరియర్స్ డిజైనర్ కదా. ఓకే. సో షీ ఈజ్ బిజీ బాగా. అటు ఇటు పాపం బెంగళూరు ఇటు అటు తిరుగుతానే ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కుందాపూర్లో ఉంటారు, అటు వెళ్ళి చూసుకోవాలి. సో అందుకని తను ఎప్పుడు ఆల్వేస్ బిజీ. కానీ బిజీ అయినా కానీ ఎప్పుడు బిజీగా ఉన్నట్టు, స్ట్రెయిన్ అయినట్టు ఎప్పుడు కనపడదు అనమాట. చాలా యాక్టివ్గా ఉంటుంది. అన్ని ఎక్కడ ఎవరికి ఏం చేయాలో అన్నీ చేస్తుంది అనమాట. కూల్. సో మరి అనుషా శెట్టి గారు మ్యారేజ్ అయిన తర్వాత శౌర్య గారు వాళ్ళు వేరే ఇంటికి, దే ఆర్ లివింగ్ సెపరేట్లీ ఐ గెస్. ఎందుకని కలిసి ఎందుకు ఉండట్లేదు? అంటే కలిసి ఎందుకు ఉండాలి, ఉండాలి అని కూడా ఏం లేదు. ఎందుకుంటున్నారంటే కలిసి ఉంటే అంటే బాగుంటుందేమో అని. అసలు పిల్లలు పుట్టినప్పుడే ముందే ఫస్టే డిసైడ్ అయ్యాము, పెరిగిన తర్వాత కూడా మేము డిసైడ్ అయ్యాము. ఎవరి కాళ్ళు దూరంగానే ఉండి కలుసుకుంటే బాగుంటుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కానీ ఏదైనా కానీ ఏంటంటే ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి ఉన్న ఒపీనియనే. దాన్నే కంటిన్యూ చేసామని తప్పితే ఏదో ఇదనేది కాదు. కాకపోతే ఏదో లాగాలనుకుంటే లాగండి. రైట్. సో పర్సనల్ అయిపోయింది, ప్రొఫెషనల్ది చెప్పండి. మరి ఉషా మూల్పూరీస్ కిచెన్ బీభత్సంగా సక్సెస్ అయింది బై గాడ్స్ గ్రేస్. యా. మరి సెకండ్ బ్రాంచ్ ఎప్పుడు, ఎక్కడ? సెకండ్ బ్రాంచ్ అనేది కాకుండా యాక్చువల్గా ఎట్ ఎ టైము ఒక 10 members అడుగుతూనే ఉన్నారు ఎక్కడ అక్కడ అని చెప్పేసి. అంటే కరీంనగర్, విజయవాడ, గుంటూరు, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, తెల్లాపూర్, మదీనాగూడ, కొంపల్లి, ఇట్లా ఎవరికాళ్ళు ఓన్ సైట్స్ ఉన్నాయి, మణికొండ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఫ్రాంచైజ్ తీసుకుందామని అక్కడ బ్రాంచ్ పెట్టేయమన్నా? అక్కడ ఒక బ్రాంచ్ పెట్టాలని. వాళ్ళు ఏంటంటే కానీ మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసిస్తాం, మీరు పెట్టండి మేడం అని అడుగుతున్నారు. కానీ ఏంటంటే నేను ఇది మొత్తం స్టెప్ ఆన్ అయిపోయిన తర్వాత, ఒక గ్రిప్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ ఈ ఇదిలోనూ దీన్నే ఇప్పుడు కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఉన్నదాన్ని. ఎందుకంటే బాగా వెయిటింగ్ అయిపోతుంది. చాలామంది ఆ వెయిటింగ్ చూసి పాపం తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్నారు కూడా. వాళ్ళందరూ అలా వెయిట్ చేస్తుంటే మాకు కూడా చాలా ఎంబ్రాసింగ్గా అనిపిస్తుంది. అందుకు కొంచెం ఇప్పుడు అక్కడ ఎక్స్పాండ్ చేస్తున్నాం. 1.5 monthలో అది అయిపోతుంది. ఏది ఎక్కడ? అక్కడ ఇప్పుడు ఉన్న చోటే ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఆసమ్. సో అంటే మనకి రోజు ఎంతమంది స్టెప్ ఇన్ ఉంటుందండి? స్టెప్ ఇన్ అంటే కనుక ఈజీగా 700 to 800 ఉంటుందండి. 700 to 800 ఉంటుంది. ఒక 100 to 150 కార్స్ వెళ్ళిపోతున్నాయి అసలు వెనక్కి. అమ్మ బాబోయ్. ఐ థింక్ 2 months అయిందా? 2 months అయింది. ఏం చేశారు మీరు అసలు? మేమేమీ చేయలేదు. 2 months ప్లస్ ఏంటంటే మనది ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటేనమ్మా హోమ్ ఫుడ్.
ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా 90% నన్ను కలిసి వెళ్తారు. నేను అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. అందరూ చెప్పేది ఏంటంటే కనుక హోమ్ ఫుడ్ లాగా ఉంది. ఎవరికైనా కానీ అమ్మ చేతి వంట అనేది ప్రతి ఒక్కరికి, ఎవరమ్మ అంటే వాళ్ళకు గొప్ప. వాళ్ళందరూ ఏంటంటే కనుక అమ్మ చేతి వంట తిన్నట్టుంది, ఇంకా అంతకన్నా బాగుంది అని చెప్పి రిపీట్ కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారమ్మ మనకి. అంటే ఇప్పుడు మీరు వచ్చారు, మీరు మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు, లేకపోతే మీ ఫ్యామిలీని తీసుకొస్తారు, అలా లేకపోతే మీ రిలేటివ్స్ని తీసుకొస్తారు. అట్లా ఏంటంటే కనుక ఇది మేము 4th టైం ఆంటీ, 5th టైం ఆంటీ అని చెప్తూ ఉంటారనమాట వచ్చిన వాళ్ళందరూ. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు తప్పితే వాళ్ళు కూడా ఒక రెస్టారెంట్కి వచ్చాము అనేది ఫీల్ అవ్వట్లేదు. మీతో ఒకసారి మాట్లాడిన తర్వాత ఎవరైనా అలాగ అయిపోతారు, నాకు తెలుసు కదా, ఓవర్ ద ఇయర్స్ నేను చూశాను. అందరూ ఏంటంటే కనుక ఒక ఇంటి, అందరూ ఏమంటున్నారంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళినట్టు కాదు, ఒక ఇంటికి వచ్చి తిని వెళ్ళినట్టు అనిపిస్తుంది అని అంటున్నారు. అది నాకు చాలా అచీవ్మెంట్ అనిపిస్తుంది, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఏంటంటే చాలా బర్త్డేస్ జరుగుతున్నాయి, యానివర్సరీ జరుగుతున్నాయి, పార్టీస్ కూడా. అంటే పార్టీస్ అంటే కనుక వాళ్ళు ఒక 10 మెంబర్స్ అట్లా వస్తున్నారు. మాకంటూ స్పెషల్గా నేనేమి జోన్ లేదు, జోన్ అలా ఏమీ లేదు. కానీ ఏంటంటే అయినా అలా ఉన్నా కానీ మా దగ్గరికి వస్తున్నారు. రైట్. అంటే ఒక నాగశౌర్య షాడో నుంచి మిమ్మల్ని పక్కకి తీసుకొచ్చి ఒక ఆంటర్ప్రెన్యూర్ లెవెల్లోనే మాట్లాడుకుందాం. ఇది మీరు ఈ రెస్టారెంట్ పెట్టాలని ఎందుకు అనుకున్నారు అసలు? నాకు యాక్చువల్గా ఇది చాలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫెషన్ అమ్మ. నేను ఒక 10 years నుంచి ట్రై చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే కనుక ఇంట్లో వాళ్ళందరూ, శౌర్య కానీ మా హస్బెండ్ కానీ చాలా రిస్క్ ఇవన్నీ, వాళ్ళతో పడలేము, చాలా టెన్షన్ ఉంటుంది ప్రతిరోజు. ఒక పెళ్లి చేసినట్టే అంతాను, ఎందుకు వద్దు వద్దు అని చెప్పి అట్లానే నన్ను పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. కానీ యాక్చువల్గా ఒక 2.5 years బ్యాక్ అయితే మాత్రం నేను అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కృష్ణవిందు విహారీ సినిమా రిలీజ్ ముందు యాక్చువల్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు వద్దు అని. తర్వాత రిలీజ్ తర్వాత కూడా మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను కొంచెం సిక్ అయ్యాను అప్పుడు. సో అప్పుడు క్యాన్సిల్ చేశారు. ఇది అనుకోకుండా బై గాడ్స్ గిఫ్టే అనుకుంటాను నేనైతే. ఎవరో గెస్ట్ హౌస్ గురించి అడిగితే కనుక నాకు ఒకళ్ళు ఇది చూపించారు, ఇప్పుడున్న ప్లేస్ అనమాట. అది దాని పనికిరాదని ఎందుకునో నాకు అది క్లౌడ్ కిచెన్గా స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. దానికి కూడా వద్దు అన్నారు. క్లౌడ్ కిచెనే కదా, పెద్ద ఇబ్బంది ఉండదు కదా, నాకు అంతా ఎక్కువ, నాకు కూడా టైంపాస్గా ఉంటుంది అని చెప్తే ఇంకా సరే అని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అలా స్టార్ట్ అయింది. క్లౌడ్ కిచెన్ వల్ల అక్కడ వర్క్ జరుగుతుండగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంతా అక్కడ పీజీ అంతా ఉంది కదా, సో వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు, ఈ మా హస్బెండ్ అన్నా కానీ నన్నైనా కానీ, ఆంటీ ఇది డైనింగ్ ఉందా అని. నాకేమనిపించేది అంటే ఓకే, పీజీలో ఉన్న పిల్లలు మళ్ళీ రూమ్ తీసుకెళ్ళి ఏం తింటారులే, ఇక్కడే తింటారు అన్న ఉద్దేశంతో డైనింగ్ లాగా కొంచెం పెట్టాము. అదేంటంటే క్లౌడ్ కిచెన్ కన్నా డైనింగ్ బాగా సక్సెస్ అయింది. క్లౌడ్ కిచెన్ అంటే నేను ఇంకా స్విగ్గీ అవన్నీ హోల్డ్ చేయాల్సి వస్తుంది, అంటే అటు ఇటు నేను అందించలేక అనమాట. ఓకే. సో అంటే మిమ్మల్ని అపోజ్ చేస్తూ వచ్చారు కృష్ణప్రసాద్ గారు కానివ్వండి, శౌర్య గారు కానివ్వండి, మీ పెద్ద అబ్బాయి కానివ్వండి. కొంచెం అంటే రిస్క్ మీకు ఎందుకు అని, ఎందుకు మీరు స్ట్రెస్ తీసుకోవటం అని. అంటే 50+ మీరు ఇప్పుడు లేట్ 40sలో ఎర్లీ 55, ఓకే, మిడ్ 50s. సో మెనోపాజల్ స్టేజ్ దాటుతున్న వయసులో సైకలాజికల్గా చాలా ఇంబ్యాలెన్స్ ఉంటుంది, డిప్రెషన్లోకి వెళ్తారు. అండ్ ఏజ్ ఎలా ఉంటుందంటే ఓకే ఫైన్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయినాయి, 2 పిల్లలకి పెళ్ళి అయిపోయింది, బిందాస్ మీరు ఇంకా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి టైంలో ఎందుకు తీసుకున్నారు ఇంత రెస్పాన్సిబిలిటీ నెత్తి మీద? అంటే యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఖాళీగా కూర్చోవటం అనేది ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం ఉండదు. అంటే మొన్నటి వరకు ఏంటంటే కనుక ఫస్ట్ నుంచి నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నది లేదు, మా పిల్లలతో ఉన్నది లేదు, ఎప్పుడు ఇంట్లో జనం ఉంటానే ఉండేవాళ్ళు. సో అందరికీ వండి పెట్టడం అనేది ఎప్పుడు ఫుల్ బిజీగానే ఉండేదాన్ని, ఎప్పుడు ఖాళీగా ఉండటం అనేది లేదు. ఈవెన్ నైట్ మిడ్-నైట్ 1 o'clock 2 o'clock కూడా నేను కుక్ చేస్తూనే ఉండేదాన్ని. తర్వాత పెద్దబాబు వెళ్ళిపోయాడు, తను శౌర్య కానీ శౌర్య ఫ్రెండ్స్ కానీ అందరూ ఉండేవాళ్ళు, చేస్తూ ఉండేదాన్ని. అయిపోయింది. ఇప్పుడు శౌర్య మ్యారేజ్ అయిపోయి శౌర్య వెళ్ళిపోయాడు, ఇంక నేను మా హస్బెండ్. నాకు అట్లా ఐడియల్గా కూర్చోవటం అనేది ఇష్టం లేదు. ప్లస్ అట్లా అని నాకేంటంటే బయట ఎక్కువగా పార్టీస్కి అదేని కూడా అలవాట్లేదు. ఇంకా ఎంతసేపు ఇంట్లోనే ఉండటం అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేనంటూ ఏదో వర్క్ చేయాలి, వర్క్ చేయకపోతే మాత్రం నాకు అసలు ఎలా చెప్పాలంటే కనుక నా వల్ల కాదు అసలు. ఇంకా దాంతో ఏంటంటే కంపల్సరీగా నేను చేయాలి. దాంతో ఇప్పుడు ఒప్పుకోవడానికి కూడా మా హస్బెండ్ కానీ వీళ్ళందరూ కూడా ఒక రీజన్ ఏంటంటే కనుక చూశారు, ఒక 1 year నేను ఇంట్లోనే ఉన్నాను. ఉన్నప్పుడు నేను ఎంత ఫ్రెండ్స్ కిట్టి పార్టీస్ ఇవన్నీ లేవా?
లేవమ్మా. ఫ్రెండ్స్ ఉన్నారు, కిట్టి పార్టీస్ అనేది లేవు యాక్చువల్గా చెప్పాలంటే. అంతకుముందు ఎప్పుడో ఉండేది, అది కూడా కిట్టి పార్టీకి ఒకటి ఉండేది. అది కూడా ఏంటంటే కంటిన్యూగా అది కాదు, ఎప్పుడో మొత్తానికి ఒక 10 monthsకో 6 monthsకో ఒకసారి వెళ్ళేదాన్ని, కుదిరేది కాదు. ఈ ఫ్రెండ్స్ అయితే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 3-4 ఉన్నారు. వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు తప్పితే ఇంకా నాకంటూ పెద్దగా అది లేదు. ఇంకా ఎంతసేపు పిల్లలతోటే ప్రపంచంగా బతికాం. ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లోన్లీగా ఇప్పుడు నేను వర్క్ని ఎంజాయ్ చేస్తున్నా ఒక రకంగా చెప్పాలంటే కనుక. అది కూడా ఒక గాడ్స్ గిఫ్ట్ అమ్మ. పని దొరకటం అనేది కూడా గాడ్స్ గిఫ్ట్. అది అది దొరికినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మనం వెళ్ళిపోయేంతవరకు, ఈ లోకం నుంచి వెళ్ళేంత వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలని నాకు కోరిక. ఈవెన్ మా హస్బెండ్ కూడా ఈ రోజుకి కూడా చాలా చాలా కష్టపడుతుంటారు. ఈవెన్ నాకు ఇప్పుడు నేను ఫోకస్లో నేను కనపడుతున్నాను, ఇప్పుడు అందరూ నన్ను అడుగుతున్నారు. కానీ ఈ నా సక్సెస్ వెనకాల యాక్చువల్గా చెప్పాలంటే మా హస్బెండ్ నాకు చాలా సపోర్టు, అలాగే మా బ్రదర్ ఇన్ లా ఉన్నారు, తనంతా కూడా తను చూసుకుంటారు. వీళ్ళిద్దరు సపోర్ట్ తోటి, నా టీం వర్క్ తోటి నేను చేయగలుగుతున్నాను. కాకపోతే నేను ఎదురుగా కనపడుతున్నాను కానీ నా తెర వెనకాల వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అయితే శౌర్యాను మా పెద్ద బాబు వీళ్ళందరూ ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు స్ట్రెయిన్ అవ్వు, మాకు చెప్పి చేయించుకో, నువ్వు ఎక్కువ మీరే దూకేయద్దంటారు, నువ్వే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వు మాకు. కానీ చూస్తున్నాం అంటే మా ఐ డ్రీమ్ కరెస్పాండెంట్ నేహా మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు యాక్టివ్గా చేస్తున్న ఆ విజువల్స్ అన్ని చూసాను. అంటే మీరే దూకేస్తున్నారు వంటలన్నిట్లో. అంటే ఇప్పుడు అందరికీ కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి, ఎలా చేయాలి ఏంటి అనేది ఉంటుంది కదమ్మా. ఒక 2-3 months చేస్తే అందరూ ఒక లైన్లో అవుతారు. అప్పుడు మనం కొంచెం, అంటే మీరు షెఫ్స్ని, ప్రొఫెషనల్ షెఫ్స్ని తెప్పించుకున్నారా లేకపోతే మామూలు షెఫ్స్ని తీసుకొచ్చి మీరు ట్రైన్ చేస్తున్నారా? అందరూ ప్రొఫెషనలేనమ్మా, అందరూ ప్రొఫెషనల్ షెఫ్సే, ఎవరు ట్రైనీ అనేది ఎవరు లేరు. సో ఒక ఆంటర్ప్రెన్యూర్ గానే చెప్పండి, ఈ ఓవరాల్ ఉషా మూల్పురీస్ కిచెన్ సెటప్లో ఈ ప్రాసెస్ అంతట్లో మీకు బాగా కష్టంగా అనిపించింది ఏంటి? కష్టంగా అనేది ఏమీ లేదమ్మా యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే అన్నిట్లో నేను ఉండాల్సి వస్తుంది, అది ఒకటి. అది అలా కాకుండా ఒక ప్రొఫెషనల్గా ఒక ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలంటే ఏ వింగ్కి ఆ వింగ్ని మనం రెడీ చేసి పెట్టాలి. అన్నీ మనమే చేద్దామంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇంకో చోట పెట్టాలన్నా అందుకు దాని ప్రకారంగా నేను మిగతా వాళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నాను. అంతేగాని ఈ డిపార్ట్మెంట్ కష్టం, ఆ డిపార్ట్మెంట్ కష్టం, దేనికి ఉండే ప్రాబ్లం దానికే ఉంటుందమ్మా. అన్నీ చూసుకోవాలి, అన్నిటినీ అందరినీ ట్రైన్ చేసి పెట్టాలి. ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం అన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదా. నేను స్ట్రిక్ట్గా ఉంటాను, అది అవతల యాక్సెప్ట్ చేయాలి. నేను స్ట్రిక్ట్గా ఉండకపోతే అవ్వదు వర్క్. సో అన్నిటికీ మనం సిద్ధమయ్యి దాని ప్రకారంగా వాళ్ళని ఎలా ట్యూన్ చేసుకుంటా రావాలి. సో మరి ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ కూడా చేస్తున్నాను అంటున్నారు. అసలు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు దీని మీద? యాక్చువల్గా చెప్పాలంటే నమ్మరు కానీ ఇదంతా మా హస్బెండ్ హ్యాండ్స్ మీదే జరిగింది అంతా, మొత్తం అంతాను. సో ఇంకా అసలు మేము అకౌంట్స్ చూసుకునే అంత టైం కూడా మాకు లేదు. వచ్చిన అది ఏదైనా కానీ అలా స్టార్ట్ చేసి పెడుతూనే ఉన్నాం. కానీ ఇంత బడ్జెట్ అని కాదు, ఏది కావాలో అది నాకు ఇది కావాలి అంటే అది చేస్తున్నారు. ఎంత అయింది అనేది నేను ఇప్పుడు దాకా అకౌంట్స్ అయితే చూడలేదమ్మా. ఓకే, అంటే బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పారా కృష్ణప్రసాద్ గారు? బ్రేక్ ఈవెన్ అయ్యింది అనేది చెప్పలేదు, కానీ నాకు తెలుసు కదా బ్రేక్ ఈవెన్ అయింది. సరే, అయితే ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ యాంగిల్కి వద్దాం. సో శౌర్య గారి సినిమాలు 4 సినిమాలకు మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో ముందు మీరు ఈ రెస్టారెంట్ సెటప్ కంటే ముందు ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ అంటే లెక్కలు డొక్కలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు తెలుసా ముందే? తెలుసమ్మా. మొత్తం ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెక్ పవర్ నాకే ఉంది. ఈవెన్ 1 రూపీ ఎక్స్పెండ్ చేయాలన్నా కానీ టోటల్ నా సైన్ లేకుండా ఏది జరగదు, నా అప్రూవల్ లేకుండా ఏమీ జరగదు. సైనింగ్ అథారిటీ మొత్తం టోటల్ ఏ రూపాయి ఖర్చు పెట్టాలన్నా. కాకపోతే ఏ రూపాయి ఖర్చు పెట్టాలి నాతోటే కానీ అక్కడ 10 రూపాయలు ఖర్చు పెట్టేది నేను 100 రూపీస్ ఖర్చు పెట్టాను. అది నా ప్రాబ్లము. అంతే తప్పితే ఇంకా లెక్కలు అనేది మాత్రం అక్కడ ఏమీ రాంగ్గా ఏమీ లేవు. అదే మనం 10 రూపీస్ ఖర్చు పెట్టాల్సింది 100 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అదేలేండి, అంటే ప్రతి డిపార్ట్మెంట్ మీద కొంచెం హోల్డ్ ఉండాలి. ఇక్కడ ఇంతే ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఇంతే తీయాలి, ఇంతకు మించి ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అనే హోల్డ్ ప్రొడ్యూసర్కి ఉండాలి. యాక్చువల్గా ఏంటంటే కనుక అది మనము కొంచెం బిజినెస్ని ఎమోషన్ని కలపకూడదు. నేను సినిమా ఇండస్ట్రీలో నేను అది చేశాను. దాన్ని బట్టి నేర్చుకునే నేను ఇక్కడ ఇప్పుడు ఈ రెస్టారెంట్లో అయితే మాత్రం నేను ఎమోషన్కి కనెక్ట్ అవ్వకుండా, ఓకే మిగతా పర్సనల్గా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా నేను చేస్తాను, కానీ వర్క్ విషయంలో మాత్రం నేను ఎమోషన్గా కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే 4 movies ఎక్స్పీరియన్స్ తోటి నాకు జరిగిన ఇది తోటి ఇక్కడ నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాను. సో నా సక్సెస్కి అది కూడా ఒక
ఒకటి కారణం అనుకుంటున్నాను నేనైతే. సూపర్. సో ఆ లెర్నింగ్ అంతా ఇక్కడ పనికొచ్చింది మీకు. అంతే 100%.